వెల్కమ్ టు ఆలగడ్డ మహిళ. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే నేను కూడా బాగుండండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఎవరు షేర్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈరోజు మనం మా వీడియోకి అయితే చిన్న లైక్ అయితే వేయండి, ఎందుకంటే వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మా అన్న వాళ్ళు అయితే వచ్చారండి. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో నుంచి మా దగ్గరికి అయితే వచ్చారు. చికెన్ జొన్న రొట్టె ఈరోజు అయితే మనమైతే చికెన్ జొన్న రొట్టె అయితే కాదు ఎలా తయారు చేసుకునేది ఆ విధానం అయితే చూపిస్తానండి. ఎందుకంటే వాళ్ళకు ఫీలింగ్ అయితే ఉందంట వాళ్ళకి. మేము ఒకసారి నా పొలానికి వచ్చి తినాలని అనుకుంటున్నాము, అందుకే మేమైతే చికెన్ తీసుకొస్తున్నాము అని చెప్పాడు మా అన్న. తీసుకొచ్చాడండి. చికెన్ అయితే 2 కేజీలు తెచ్చాడు. జొన్న రొట్టె అయితే ఒక 2 కేజీల మీద తెచ్చాడు. జొన్న రొట్టె అంటే చూడండి, జొన్న పిండి అయితే ఉడికి నీళ్ళల్లో మనమైతే కలుపుకున్నామండి. మనం ఎందుకంటే జొన్న రొట్టె ఎక్కువ శాతం ఉడికి నీళ్ళల్లో కలుపుకోవాలండి. ఎందుకంటే మనం మామూలుగా చల్లనీళ్ళు పోసిన వరకు ఏమైందంటే విరలీరలు అయితే అయిపోతుంది. అందుకైతే నేనైతే ఉడికి నీళ్ళు బాగా కాంచి అయితే తీసి పెట్టుకున్నాను, పక్కన కలిపి పెట్టుకున్నాను. అలాగని ఇప్పుడైతే మనమైతే చికెన్కి అయితే రెడీ చేస్తున్నామండి. చికెన్ ఉండడానికి చికెన్ రొట్టె మీకు ఎలా ఉంటుంది అనేది ఆ టేస్టే వేరండి. చికెన్ రొట్టె అంటే ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, చికెన్ కూడా 2 కేజీలండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే 2 కేజీలు అయితే తీసుకొచ్చాడు మా అన్నయ్య ఈరోజు. ఎందుకంటే వాళ్ళకు ఊళ్ళో ఉండి ఒక ఆశ అయితే కలిగింది వాళ్ళకి, అందుకు మా దగ్గరికి తెచ్చాడు. ఎప్పుడు మీరు పొలంలో వండుకొని తిని పొలంలో ఉంటున్నారు అందుకు, కాబట్టి మేము కూడా వస్తాం మీ దగ్గరికి అన్నాడు, అందుకు తీసుకొచ్చాడండి. చూడండి, 2 కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇది ఎలా తయారు చేసేది మీకైతే చూపిస్తాను. చూడండి, మనమైతే నూనె అయితే పెట్టుకున్నాం పొయ్యి మీద. నూనె బాగా వేడైన తర్వాత మనమైతే అది ఇక్కడ టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ అయితే తరిగి పెట్టుకున్నానండి నేను ముందే. అల్లం పేస్ట్ అయితే తెచ్చుకున్నామండి. అల్లం అయితే తెచ్చుకోలేదు, కానీ అల్లం పేస్ట్ తెచ్చుకున్నాము కొట్లోంచి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొత్తానికి అయితే మీకు చికెన్ తయారు చేసి అయితే చూపిస్తున్నాను. ఒకసారి చేయబెట్టినా పొంగుద్ది పెట్టినా చెయ్యి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో చేయి పెడితే కాలుతుందా లేదా ఒకసారి పెట్టి చూసానా. చూడండి, నూనె బాగా కాగింది, చిట్టపట్టలాడుతుంది నూనె బాగా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ముక్కలు అయితే ముందే కలిపి పెట్టుకున్నాను. చూడండి ఎలా కలిపి పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక పావు గంట ముందే కలిపి పెట్టాను అన్నీ, ఉప్పు కారం బాగా పట్టాలని. చూడండి ఎలా కలిపి పెట్టుకున్నాను. చూడండి, మనమైతే ఇప్పుడు టమోటా ఎన్ని అయితే మగ్గాయండి. నేనైతే చికెన్ అయితే వేసుకున్నాను. కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది తీసేయడానికి. చూడండి, మనమైతే అన్నీ అలా వేసుకోవాలి, లోపల అలా పెట్టుకోవాలండి. వేసుకున్న తర్వాత అయితే బాగా కలదిప్పుకోవాలి. మళ్ళీ రొట్టె కాల్చాలి. వీటిలోకి రొట్టె కాల్చేది అయితే చాలా లేట్ అవుతుంది. నేనైతే రొట్టె కార్యక్రమం అయితే పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎందుకు పులుసు పెట్టానంటే నేను మీకు చెప్పాను కదండి, జొన్న రొట్టె చికెన్ అని. కానీ మనమైతే బిర్యానీకి అయితే ఇంత వాటర్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎందుకంటే ఇప్పుడు రొట్టె కాబట్టి రొట్టెలకైతే మనం పులుసు అయితే ఇంత పెట్టుకోవాలండి. మనం పులుసు పెట్టుకుంటేనే మనం, ఎందుకంటే రొట్టె బాగా కలుపుకోవాలి కదండి, బాగా నానద్దా రొట్టె, అందుకు కాబట్టి నేనైతే పులుసు అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు కూడా బాగా కలర్ ఉన్నాయండి. చూడండి, ఇలాగైతే మనం బాగా చేసారు. చూడండి, పులుసు అయితే మనకైతే ఇంకొక 10 నిమిషాలు అయితే బాగా రెడీ అవుతుందండి. మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, నేను పులుసు
అంత ఎందుకు పెట్టానంటే రొట్టె కదా మనకు కాసేది రొట్టె కాబట్టి పిల్లలు కాబట్టి తినలేరని పెట్టానండి. వాటర్ అయితే చూడండి, పిల్లలు చూడండి జొల్లు ఎలా ఊరుకున్నారు అందరూ పిల్లలు. చూడండి మొత్తానికైతే మా చెట్టుకైతే 3 జోలు అయితే వేసామండి పిల్లల కోసం. చూడండి ఎలా ఊరుకున్నారు ఉయ్యాళ్ళు. కింద పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వేసామో 3 వేసాము. చూడండి పిల్లలు చూడండి ఎలా అనుకున్నారో. ఎందుకంటే నైట్ పూట పందులు కాపలు కాసి వాళ్ళు ఎందుకంటే కింద అనుకున్నారు. ఫ్రెండ్స్ మనకైతే కూర అయితే కుటాని ఉడుకుతుంది. బాగా అయితే గమ్మ అయితే స్మెల్ అయితే అదరగొడుతుందండి. అయితే ఇంకా దించుకున్న ముందర కాబట్టి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిట్టపట్టలు ఆరుతుందండి, బాగా ఎగురుతుంది బాగా కుటాని. చూడండి ఫ్రెండ్స్ మనకైతే మొత్తానికైతే మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఏంటంటే మనం జొన్న రొట్టె కాల్చేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. జొన్న రొట్టె అయితే రెడీ చేద్దాం. చూడండి కూర అయితే బాగా ఉడికిందండి. చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే మొత్తానికైతే కూర చికెన్ అయితే వండేది అయిపోయిందండి. మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే జొన్న రొట్టె అయితే కాల్చుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను కాల్చిన రొట్టె చూడండి ఎలా ఉందో. ఆ వాళ్ళ నుంచి ఈ వాళ్ళకి మీరైతే కనుకొస్తున్నారు. చూడండి నాకు పెద్దగా రొట్టెల అనుభవం లేదండి, నాకు కాల్చేది రాదు. అందుకు మా వదినకైతే చెప్పాను కాల్చమని. మా వదిన అయితే కాల్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా కాస్తుందో. చూడండి మా వదిన కాల్చే రొట్టెలు చూడండి చాలా పతలాగా ఉన్నాయండి రొట్టెలు. ఎందుకంటే ఎక్కువ శాతం మందం పెడితే కడుపు నొప్పి వస్తుంది అది అంటారని చాలా పతలాగా అయితే కాల్చింది. చూడండి చాలా అంటే చాలా పతలాగా ఉందండి రొట్టె. చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు రొట్టె చికెన్ మొత్తానికైతే రెడీ అయిపోయాయండి. మేము ఏంటంటే మీకు రొట్టెని ఎలా మనం తినే పద్ధతి అండి. రొట్టెనైతే బాగా ముక్కలుగా అయితే చేసుకోవాలండి. చూడండి ఈ గిన్నె నాది, ఈ గిన్నె మా వదినది. మా వదిన అయితే అంటే కెమెరా అబ్బాయి అయితే లేడండి. కెమెరా అబ్బాయి అయితే ఇంటికి వెళ్ళాడు. ఇది మా వదినది, ఇది నాది. చూడండి మనమైతే రొట్టె అయితే ఇలా బాగా ముక్కలుగా ఇరగదీసుకోవాలండి. ఎందుకంటే జొన్న రొట్టె కదండి, ఈ జొన్న రొట్టెలు మనకు టేస్ట్ తెలియాలంటే మనం ముక్కలుగా అయితే ఇరగదీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇంతైతే చిన్న ముక్కలుగా అయితే ఇడుచుకోవాలి మనం. నీ గిన్నెలో ఉంచుకోవాలి. ఇది మా వదినండి, మా వదినకు కూడా అయితే ముక్కలైతే విడిచేస్తున్నాను. చూడండి బాగుంటుందండి. ఎందుకంటే మనకు ముక్కలలో కూడా ఇది నాణేల కల్లా మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా కరకర అంటే బాగా తినాలనిపిస్తుంది రొట్టె. చికెన్ అయితే వేసుకుందామండి. ఇంకా అయితే మా వాళ్ళైతే ఇంకా రాలేదండి తినడానికి. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళోకి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే మనకు వీడియోకి ఇప్పుడు ఏంటంటే సమయానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా ఇద్దరమే ఉన్నాం కాబట్టి మేము ఇద్దరమైతే చేసాము. చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే పులుసు అయితే మనం బాగా వేసుకోవాలండి. పులుసు వేసుకోవాలి ఎందుకంటే మనకు రొట్టె నానడానికి. చూడండి ఫ్రెండ్స్ బాగా పులుసు అయితే వేసుకోవాలి. ముక్కలు వేయాలి వద్దా మీకు? 4 ముక్కలు 4 అంటండి. 4 సరిపోతాయా? సరిపోతాయి. 4 సరిపోతాయి ఏంటండి. చూడండి ఫ్రెండ్స్ మేమైతే రొట్టె చికెన్ అయితే రెడీ చేసాము ఇద్దరం కలుసుకొని. చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాకైతే కెమెరా పట్టుకోవడానికి ఇంకొకరైతే వచ్చారు సమయానికి. చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ చికెన్ రొట్టె ఎలా ఉందో మీకైతే ఒకసారి చెప్తాను నేను తిని చూసి. ఎలా టేస్ట్ అయితే చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. చూడండి వాసనకి ఎప్పుడెప్పుడో తినాలనిపిస్తుందంట మా వీడికి. అప్పమే
చూడండి ఇలా మనం ముక్కలకైతే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఎంతైనా జొన్న రొట్టెనండి, మన గోధుమ రొట్టె అయితే ఉంది అంత టేస్ట్ అయితే చాలా బాగుంది. గోధుమ రొట్టె టేస్ట్ తక్కువ. కిందిరాలు చాలా బాగుంది తించుడు. నీకు ఎక్కువ ఏ స్మెల్ వస్తుంది? కొంచెం పుదీనా కొద్దిగా ఎక్కువ పడిందండి, అందుకు పుదీనా అంటుంది. పుదీనా కొంచెం ఎక్కువ పడింది, అందుకే స్మెల్ అయితే పుదీనా స్మెల్ వస్తుంది. బాగుంది. చాలా అయితే సూపర్గా ఉందండి జొన్న రొట్టె చికెన్ జొన్న రొట్టె. ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా అయితే ఉంది. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.